నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. దేశంలోని దిగ్గజ ఎఫ్ఎంసీజీ కంపెనీలో పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఒకటి. వంట నూనెలు, సోయా ఉత్పత్తులు, ఇతర హెల్దీ ఫుడ్స్ తయారీలో అగ్రగామిగా ఉంది. బాబా రామ్దేవ్ నేతృత్వంలోని పతాంజలి ఆయుర్వేద్ 2019లో రుచి సోయా సంస్థను కొనుగోలు చేసి దాని పేరునే పతాంజలి ఫుడ్స్ గా మార్చింది. అసలు ఈ పతాంజలి ఫుడ్స్ గురించి ఇప్పుడు ఎందుకంటే బుధవారం సెషన్లో ఈ స్టాక్ భారీగా పతనమైంది. మంగళవారం సెషన్లో 407.55 వద్ద ముగియగా బుధవారం 407.50 వద్ద ఓపెన్ అయినప్పటికీ భారీగా పతనమవుతూ వచ్చింది. వరుసగా పతనమై ఇంట్రాడేలో ఒక దశలో ఏకంగా 20% వరకు తగ్గి 328.20 వద్ద సెషన్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఇదే స్టాక్ 52 వారాల కనిష్ట ధర కూడా కావడం గమనార్హం. ఈ ధర దగ్గర చూస్తే ఒక్కో షేర్పై ఏకంగా 80 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కొంచెం నష్టాల్ని తగ్గించుకుంది. స్టాక్ భారీ పతనంతో ఇందులో ఇప్పటికే పెట్టుబడి ఉన్నవారు, అలాగే ఇవాళ కొనుగోలు చేసేవారు, ఇంట్రాడేలో కొన్నవారు భారీ నష్టాల పాలయ్యారు. పతాంజలి ఫుడ్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం 12.62 వేల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 653.93గా ఉండగా కనిష్ట ధర 328.20గా ఉంది. గత కొంతకాలంగా ఈ స్టాక్ భారీగా పడిపోతూ వస్తుంది. 5 రోజుల్లో 16% పడిపోగా నెలలో 18%, 6 నెలల్లో 33% నష్టపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూస్తే 37% కుదేలైంది. ఇక సంవత్సర కాలంలో స్టాక్ ధర 40% పతనమైంది. ఇలా స్వల్ప కాలంలో ఇన్వెస్టర్లకు నష్టాలే మిగులుస్తూ వస్తోంది. బుధవారం పతాంజలి ఫుడ్స్ షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయేందుకు ప్రధాన కారణం బ్లాక్ డీల్స్. అవును, సిఎన్బిసి టీవీ 18 ప్రకారం 54.24 లక్షల షేర్లు బ్లాక్ డీల్స్ ద్వారా చేతులు మారాయి. ఒక్కో షేర్కు 355 ధర దగ్గర డీల్ జరగగా దీని విలువ 195 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇదే స్టాక్ ను పడేసిందని తెలుస్తోంది. 1986లో దినేష్ సహారా రుచి సోయా ఇండస్ట్రీస్ ను స్థాపించారు. 2017లో బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణకు చెందిన పతాంజలి ఆయుర్వేద్ సంస్థ తన వంట నూనెల ప్యాకేజింగ్, ప్రాసెసింగ్ కోసం రుచి సోయాతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత రుచి సోయా సంస్థ దివాలా తీయడంతో పతాంజలి ఆయుర్వేద్ సంస్థే 4,350 కోట్లకు దీన్ని కొనుగోలు చేసి పతాంజలి ఫుడ్స్ గా పేరు మార్చింది. అయితే పతాంజలి ఫుడ్స్ లో మెజారిటీ వాటా ఆచార్య బాలకృష్ణదే. బాబా రామ్దేవ్ కు ఇందులో వాటా లేకపోయినా పతాంజలి సామ్రాజ్యానికి ఆయనే మూల స్తంభం. ఆయన్ను అధికారికంగా ప్రమోటర్ రూపంలో భాగంగానే భావిస్తారు. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాను ఉన్నారు. ఇంకా పతాంజలి ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండ్ వాల్యూ అంతా బాబా రామ్దేవ్ ముఖ చిత్రంపైనే నడుస్తుంది. ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.